ఓకే, నిన్న ఇక్కడ మన కడియపులంక బుర్రిలంక అక్కడ దాసాలమ్మ కాలనీ దగ్గరకు గమనించిన చిరుతపులి ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా మనకి దాని అడుగుజాడలను బట్టి తెలుస్తోంది. సో దాని రాత్రికి దాని యొక్క కదలికలను మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ చిరుతపులి ఎక్కడైతే ఈ కడియపులంక గ్రామానికి పక్కనే సంచరిస్తుంది నర్సరీలో. ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ఇది. సో సాయంకాలం కొలది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ కడియపులంక గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నింటినీ కూడా పహారా గాయటం, రాత్రి ఎట్టి పరిస్థితులను దాని యొక్క కదలకు మరలా ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ఈ ట్రాప్ కేజ్ లో పడితే అది బంధించడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా అది బంధింపబడుద్ది. లేదు అనుకుంటే ఫర్దర్ గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతుంది ట్రాప్ కేజ్ లోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాన్ని ఫర్దర్ గా దానికి ఏమైనా మత్తు ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించడానికి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం ఒక 20 కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అలాగే సోలార్ తో పనిచేసే సీసీ కెమెరాలు కూడా ఒక 4 తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. అదేవిధంగా ట్రాప్ కేజీలు 2 వచ్చినాయి. ఇంకొక 6 ఉన్నాయి రాజమండ్రిలో. పరిస్థితులను బట్టి వాటిని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. 60 మంది సిబ్బంది ఇదే పని మీద పనిచేస్తాం. దాంతోపాటు కడియపులంక గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ కడియం మండల ఎంపీపీ గారు, గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ సందర్భంలో ఏంటంటే కొద్దిగా కామ్ గా ఉండాలి. ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సాయంకాలం 5 అయ్యేటప్పటికి ఎవరి పనులు వాళ్ళు ముగించుకుని ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిది. రోడ్ల మీద తిరగొద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలను అసలు బయట విడవద్దు. ఒకవేళ అత్యవసరమే ఏదైనా పని బయటకు రావాల్సిన పని పడితే 2-3 కలిసి రండి. ఒంటరిగా తిరగొద్దు. తిరిగే వాళ్ళు కూడా చేతిలో కర్ర, టార్చ్ తోటి తిరగవలసిందో కోరుతుంది.